పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు ఏటీఎంలా వాడుకుంటున్నారని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులో నిర్వాసితులకు భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. భూమి ఇస్తానన్న రైతులకు భూమి ఇవ్వలేదని విమర్శించారు. తన కార్యాలయంలో జరిగిన సమావేశంలో హర్షకుమార్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడిన విషయాలు తన దృష్టికి వచ్చాయని అన్నారు. పునర్విభజన చట్టం ఆయన హయాంలోనే జరిగిందని గుర్తు చేశారు. ఆ చట్టంలోనే లోటుపాట్లు ఆయనకు పూర్తిగా తెలుసునని వివరించారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిమాండ్ అన్నారు. దానిని చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం కట్టకుండా మేమే కట్టుకుంటామని తీసుకున్నారని తెలిపారు. తీసుకున్న తర్వాత పరిస్థితి ఏమిటంటే పోలవరం ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయని వివరించారు. పోలవరం పూర్తి చేయాలనుకుంటున్నారా లేక పోలవరం ఏటీఎం కింద వాడుకుంటున్నారా అన్న తనకు అనుమానం వస్తుందని పేర్కొన్నారు. నష్టపరిహారం కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సరైన నివేదికలు ఎందుకు సమర్పించలేకపోతున్నారని ప్రశ్నించారు. నష్టపరిహారం పూర్తిగా చెల్లించి రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ వినయరకని రీతిలో వాటర్ పంపులు పెట్టి నీళ్లు పారబోసి అప్పుడు కట్టడారు. అంటే వచ్చిన వరద, లాస్ట్ ఇయర్ వచ్చిన వరద అంతటిని కూడా పంపుల ద్వారానే బయట పారబోసారు తప్పితే కాఫర్ డ్యామ్ వల్ల ఎటువంటి ఉపయోగం లేకుండా చేశారు. అటువంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు జిమ్మిక్కులు చేస్తున్నారు పోలవరం ప్రాజెక్టులో. కాబట్టి ఇమీడియట్గా కాంపన్సేషన్ ఇంకా చాలామందికి ఇప్పుడు భూములు ఇచ్చిన పోలవరంలో ఉన్నటువంటి చాలామందికి కాంపన్సేషన్ ఇవ్వలేదు. వాళ్ళు కాలనీలు చాలా దారుణమైన కాలనీలు కట్టారు. భూమికి భూమి ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. కాంపన్సేషన్ అన్నది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు మీరు సరైన రిపోర్ట్లు ఎందుకు సబ్మిట్ చేయట్లేదు? మీరు ఎందుకు కాంపన్సేషన్ క్లియర్ చేయట్లేదు? మీరు ఇమీడియట్గా కాంపన్సేషన్ క్లియర్ చేయండి. క్లియర్ చేసి రైతులను ఆదుకోనండి. తర్వాత బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం మహారాష్ట్రకి, కర్ణాటకకి, ఒరిస్సాకి కూడా మనం నీళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. కర్ణాటకకి, మహారాష్ట్రకి నీళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది, కృష్ణా వాటర్స్. కాబట్టి ఆ బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం పోలవరం నుంచి కూడా కొంత నీళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. దాని ప్రకారం ఇచ్చిన తర్వాత మన రైతు హక్కులు మనం కాపాడే పని చేయాలి. అదే నిన్న ఆయనకు చాలా క్లియర్గా చెప్పాడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఇమీడియట్గా చర్చలు జరపండి, ముందు ఎక్విజిషన్ చేయండి. ఎక్విజిషన్ చేస్తేనే మనం పోలవరం 41 అడుగులు ఎత్తు కట్టుకోగలుగుతాం. నీళ్లు నిల్వ ఉంటుంది. నీళ్లు నిల్వ ఉంటేనే మనకి మొత్తం వైజాగ్ వరకు వెళ్తుంది, హైదరాబాద్ వరకు వెళ్తుంది. తర్వాత మనకి 24 లక్షలు 25 లక్షలు మనకి ఎకరాలు, లక్షల ఎకరాలు భూమి సాగు అవుతుంది. ఏమీ చేయకుండా మీరు డ్యాము మీరు ఈ రకంగా కట్టి ఆ గ్రామాలను కూడా మీరు ఎక్విజిషన్ చేయలేకపోతే మీరు పుష్కరాలు కాదు, నెక్స్ట్ పుష్కరాలు కూడా కట్టలేరు.